బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి, కొత్త సుశాంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు పాపన్న అని, అతను మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతంలో బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత నడిచి రాజ్యాధికారం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బత్తిని శంకర్ గౌడ్, మల్లేశం గౌడ్, వెంకటేష్ గౌడ్, పూదరి రాజుగౌడ్, కృష్ణ గౌడ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీ సర్దార్ సర్వాయి మన గౌడ్ గారికి మన జన్మదిన సందర్భంగా 374 జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎంత ఘనత సాధించిండో మన తెలంగాణలో కూడా ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించి గోల్కొండ కోటను ప్లస్ అందరి స్వతంత్ర సమరయోధులకు ధీటుగా పనిచేసి మన కౌండిన్య కులానికి మన గౌడ సంఘానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు గావించిన యుద్ధ వీరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై గౌడన్న. జై గౌడన్న. సార్ అదే సార్ ఎంతవరకు ఎవరైతే అక్కడ వరకు వస్తారా? ఇక్కడ వరకు వస్తుంది రీచేలా అన్న ఒక్కొక్కరిగా వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి నివాళులు అర్పించగలరని కోరుతున్నాం. పాపా లేట్ అయినావు, డబ్బునావా? నువ్వే ముందుండాలి ఫస్ట్. కొంచెం సైడ్ కొండి వస్తుంది కానీ ఆగ్రా ఫోటో కూడా ఇది ఆఫ్ చేయాలి. అది సంతోషపడతారు. అది ఫోటోలు కొట్టిన బ్రో నేను కాకపోతే ఆడ కాదు నడుచుకుంటూ వెళ్తాప్పుడు ఆడగారు అడ్డమే ఉంది ఒక ఫోటో కొట్టి. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి, జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి, జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి. గౌడ కులస్తుల ఐక్యత, గౌడ కులస్తుల ఐక్యత. జై గౌడ, జై గౌడ, జై గౌడ. అందరూ వస్తుంది కానీ ఉండి నాకు ఇట్లా ఒక ఫోటో కొట్టు. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ. ఒకసారి పిడికిలు బిగించాలి మన గౌడ. జై గౌడ, జై గౌడ. గౌడ కులస్తుల ఐక్యత, గౌడ కులస్తుల ఐక్యత. అన్న కొంచెం ముంగడు జరిగా నువ్వు ఫోటోలే పట్టాయి. ఇంకో
కార్పొరేషన్ పరిధిలో చెనిచల్లో జరుగుతున్న 374వ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలకు విచ్చేసిన రవాణా గారికి, రగన గారికి, మేడ్చల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశాంత్ గారికి, ప్రశాంత్ గారికి మరియు చెనిగిచెర్ల గౌడ సంఘం ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మీరు 374వ జయంతిని జరుపుకోవడం చెనిగిచెర్ల చౌరస్తాలో చాలా సంతోషకరమైన విషయం. అన్నగారు ఇట్లా చెప్పారు, తప్పకుండా విగ్రహానికి చంద్రన్న కూడా మనం మీరు చెప్పారు, తప్పకుండా విగ్రహం పెట్టి 375వ జయంతి వేడుకలని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. నా సుశాంత్ అన్న నేను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం, గౌడ సాపులందరికీ. ఎందుకంటే మాలో మీరే పెద్దవాళ్ళు, మాలో ఒక లీడర్లు ఎదిగారంటే మీ దయ, మీ వెనుకనే మేము అందరం ఉంటాం. మీరు ముందుంటే మీ వెనుక మేము ఉంటాం. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా మనం ఫస్ట్ టైం ఇక్కడ చెంగిచెర్లలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా మీ అందరి సహకారంతో విగ్రహం ముందు చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వర్ధంతి కూడా ఉంది రాబోయే ఒక రోజులో. ఆ వర్ధంతినే మనం జరుపుకుందాం విగ్రహం ముందని నా కోరిక. దానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఓకే అండి, థ్యాంక్ యూ. జరుపుకున్న ఇక్కడికి వచ్చిన మన గౌడ కులస్తులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇంత గౌడ్స్ మా చెనిగిచెర్లలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ జయంతిని జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే ఎప్పుడు ప్రతి సంవత్సరము మనం ఇలాగనే జరుపుకోవాలని, ఈ విగ్రహం కూడా మా చెనిగిచెర్ల కట్ట మీద స్థలం ఉన్నది, అక్కడనే మనం పెట్టుకొని విగ్రహం కంపల్సరీ అక్కడనే విగ్రహం ప్రతి సంవత్సరము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకొని చెంగిచెర్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం కులస్తులు ఈరోజు జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన కిషోరన్న గౌడ్ గారికి, సుశాంత్ అన్న గౌడ్ గారికి, రవణ గౌడ్ గారికి, ప్రశాంత్ అన్న గౌడ్ గారికి, మిగతా గౌడ మిత్రులందరికీ చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు మన రవణ గౌడ్ గారిని మాట్లాడాలి. ఈరోజు చెనిగిచెర్లలో ఈ అది ముందుకు రమ్మని వచ్చి కవర్ అయింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా చెనిగిచెర్ల పాపన్న జయంతి 374 జయంతి జరుపుకున్న ఇక్కడికి వచ్చిన మన గౌడ కులస్తులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇంత గౌడ్స్ మా చెనిగిచెర్లలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ జయంతిని జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే ఎప్పుడు ప్రతి సంవత్సరము మనం ఇలాగనే జరుపుకోవాలని, ఈ విగ్రహం కూడా మా చెనిగిచెర్ల కట్ట మీద స్థలం ఉన్నది, అక్కడనే మనం పెట్టుకొని విగ్రహం కంపల్సరీ అక్కడనే విగ్రహం ప్రతి సంవత్సరము జయంతి జరుపుకోవాలని ఇక్కడ గౌడ కులస్తులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా కిషోర్ అన్న గారు మాట్లాడవలసిన కోరిక. రవణ గారికి మరియు ఇతర సభ్యులందరికీ, మన గౌడ కులస్తులందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నా. ఈరోజు 374వ రోజు వర్ధంతి సందర్భంగా మనం చెంగిచెర్లలో సర్దార్ సర్వాయి పాపన్నది విగ్రహం పెట్టుకోవడానికి పూజ్యులు పెద్దలు కిషోరన్న, రవణ, చంద్రన్న వీళ్ళందరూ కలిసి పెట్టాలని నిర్ణయం చేసినారు. ఈరోజు 374 పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనము ఆయనకి నివాళులు అర్పించాము. కావున ఆయన ఎన్నెన్నో పనులు చేశాడు. పాపన్న 1650 ఆగస్టు 18న రఘునాథపల్లి మండలం కిలాషపూర్లో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి సర్వమ్మ అన్ని తానై పెంచింది. పాపన్న కల్లుగీత వృత్తిని కొనసాగిస్తూ యుక్త వయసులో భూస్వాములు, దేశముఖులు, దాష్టికాలను ఎదిరించి
పోరుబాట పట్టాడు. కాకతీయుల పాలన ముగిసిన 300 ఏళ్ల తర్వాత 1650 నుంచి 1709 వరకు పాపన్న ప్రస్థానం ఉన్నట్లు తెలుస్తున్నది. కుందేలు కుక్కను తరిమిన చోటుగా చరిత్రగాంచింది. 18వ శతాబ్దంలో ఢిల్లీ సామ్రాజ్యపతులైన మహమ్మదీయుల ప్రభువులతో పోరాడంతో పాటు నిజాం నిరంకుశవాదుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఊరు కొడితేనేమి ఫలము, పల్లె కొడితేనేమి ఫలము, కొడితే గోల్కొండనే కొట్టాలని 17వ శతాబ్దంలోని దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనూ ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు. 1960 దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పొంతలు తొక్కింది. ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు, వ్యక్తుల అస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే 17వ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది. ఆధిపత్య కులాల చరిత్రలోనే విస్మరణకు గురైన సర్వాయి పాపన్న గౌడ్ ప్రసంగిత రోజు రోజుకు ద్విగుణీకృతం అవుతున్న నేపథ్యంలో ఆయన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజయం సాధించిన వారే గురించి రాయబడిందే చరిత్ర అయ్యింది. క్షత్రియ రాజుల అగ్రవర్ణ భూస్వామ్య కులాల వారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు, దోపిడీలు, లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా, వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది. వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వాయి పాపన్న దోపిడీ దొంగగా చిత్రీకరించింది. దుర్గములు నిర్మించి దుర్గములను సాధించి రాజ్యంను విస్తరించుకొని ప్రయత్నించిన వాడు దొరగాక దొంగ ఎట్లగును అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మ కోణంలో పాపన్న చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాపన్న తన 59 సంవత్సరాల కాలంలోనే అఖిలాశపురం, షాపురం, కొలనుపాక, భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు. భూస్వామ్యం, బానిసత్వ ప్రభుత్వాలను, ప్రత్యామ్నాయంను, సమాంతర బహుజన రాజ్యాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన వీరుడు. చరిత్రను ఆధిపత్య కులాల చరిత్రకారులు మట్టులో కప్పేశారు. జై 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 గౌడన్న, జై జై గౌడన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న గారికి.